క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 3 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే హర్షద్ అండ్ ధిమన్ ఆర్ ఇన్ పార్ట్నర్షిప్ సిన్స్ April 1st, 2000 XA. హర్షద్ మరియు ధిమన్ April 1st, 2000 XA నుండి పార్ట్నర్షిప్లో ఉన్నారు. నో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వాజ్ మేడ్. కానీ వీళ్ళు పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసే ముందు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ తయారు చేయలేదు. దే కంట్రిబ్యూటెడ్ 4 lakh rupees and 1 lakh rupees రెస్పెక్టివ్లీ యాజ్ క్యాపిటల్. వీళ్ళిద్దరూ 4 lakh rupees మరియు 1 lakh rupees చొప్పున క్యాపిటల్కి కంట్రిబ్యూట్ చేశారు. In addition, Harshad advanced an amount of 1 lakh rupees to the firm on October 1st, 2000 XA. అంతేకాకుండా పార్ట్నర్ హర్షద్ వచ్చేసి October 1st, 2000 XA నా బిజినెస్కి 1 lakh rupees అడ్వాన్స్గా ఇచ్చాడు. Due to long illness, Harshad could not participate in business activities from August 1st to September 30th, 2000 XA. చాలా రోజుల అనారోగ్యం వల్ల హర్షద్ August 1st నుండి September 30th, 2000 XA వరకు బిజినెస్కి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనలేదు. ద ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ March 31st, 2000 XB అమౌంటెడ్ టు 1,80,000 rupees. March 31st, 2000 XB నా అంతమయ్యే సంవత్సరానికి వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 1,80,000 rupees. డిస్ప్యూట్ హ్యాస్ అరైజన్ బిట్వీన్ హర్షద్ అండ్ ధిమన్. హర్షద్ మరియు ధిమన్ల మధ్య డిస్ప్యూట్ లేదా వివాదం మొదలైంది. హర్షద్ క్లెయిమ్స్. హర్షద్ వాదన ప్రకారం 1. He should be given interest at 10% per annum on capital and loan. అతనికి క్యాపిటల్ మరియు లోన్ మీద 10% per annum లెక్కన ఇంట్రెస్ట్ లేదా వడ్డీ ఇవ్వాలి. 2. Profit should be distributed in proportion of capital. ప్రాఫిట్స్ని క్యాపిటల్స్ యొక్క రేషియో లేదా నిష్పత్తిలో పంచాలి. ధిమన్ క్లెయిమ్స్. ధిమన్ వాదన ప్రకారం 1. Profit should be distributed equally. ప్రాఫిట్స్ని సరిసమానంగా పంచాలి. 2. He should be allowed 2,000 rupees per month as remuneration for the period he managed the business in the absence of Harshad. హర్షద్ గైరాజర్లో తను బిజినెస్ని ఒక్కడే మేనేజ్ చేశాడు కాబట్టి ఆ కాలానికి 2,000 rupees ప్రతి నెల అతనికి పారితోషికం ఇవ్వాలి. 3. Interest on capital and loan should be allowed at 6% per annum. క్యాపిటల్ మరియు లోన్ల మీద 6% per annum రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ లేదా వడ్డీ ఇవ్వాలి. యు ఆర్ రిక్వైర్డ్ టు సెటిల్ ద డిస్ప్యూట్ బిట్వీన్ హర్షద్ అండ్ ధిమన్. మీరు హర్షద్ మరియు ధిమన్ల మధ్య ఈ వివాదాన్ని పరిష్కరించాలి. ఆల్సో ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. దాంతోపాటు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని ప్రిపేర్ చేయలేదు. కాబట్టి ప్రాఫిట్ని పంచే సమయం వచ్చేసరికి ఇద్దరు పార్ట్నర్స్ మధ్య వివాదం మొదలైంది. అందుకని మనం హర్షద్ మరియు ధిమన్ల మధ్య వివాదాన్ని పరిష్కరించాలి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. సో ఈ వివాదం ప్రకారం హర్షద్ వాదన ఏంటంటే అతనికి క్యాపిటల్ మరియు అతను ఫర్మ్కి ఇచ్చిన లోన్ మీద 10% per annum రేట్న ఇంట్రెస్ట్ రావాలి. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మనం ప్రొవిజన్స్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ రిలవెంట్ ఫర్ అకౌంట్ని మార్గదర్శకంగా తీసుకుంటాం. సో ఈ యాక్ట్ ప్రకారం ఒకవేళ పార్ట్నర్షిప్ డీల్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ గురించిన ప్రస్తావన లేకుంటే అటువంటి సందర్భాల్లో క్యాపిటల్ మీద ఏ ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మరియు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గురించి ప్రస్తావన లేకుంటే లోన్ మీద 6% per annum రేట్న ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇప్పుడు మనం ఈ ప్రొవిజన్స్ని కన్సిడర్ చేసుకుంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 0% మరియు లోన్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 6% per annum రేట్న పే చేయాలి. కానీ పార్ట్నర్ హర్షద్ ఏం వాదిస్తున్నాడంటే క్యాపిటల్ మీద 10% per annum రేట్న ఇంట్రెస్ట్ ఇవ్వాలి మరియు లోన్ మీద కూడా 10% per annum రేట్న ఇంట్రెస్ట్ ఇవ్వాలి. కాబట్టి మనం అతని వాదన తప్పుడు అని నిర్ధారిస్తాం. ఇప్పుడు హర్షద్ యొక్క తర్వాతి వాదన ఏంటో చూద్దాం. ఈ కేసులో అతను ప్రాఫిట్స్ని క్యాపిటల్ అమౌంట్స్ నిష్పత్తిలో పంచాలి అని వాదిస్తున్నాడు. కానీ మనకు తెలిసిన ప్రకారం ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్లో ప్రాఫిట్స్ని పంచాల్సిన నిష్పత్తి గురించి ప్రస్తావన లేకుంటే అటువంటి సందర్భంలో ప్రాఫిట్స్ని సరిసమాన నిష్పత్తిలో పంచాల్సి ఉంటుంది.
మనకు ప్రాబ్లంలో ఇచ్చినట్లు ఈ ఇద్దరు పార్ట్నర్స్ క్యాపిటల్స్ వచ్చేసి 4 lakh రూపీస్ మరియు 1 lakh రూపీస్. కాబట్టి హర్షద్ వాదన ప్రకారం ప్రాఫిట్స్ని 4 lakhs ఈజ్ టు 1 lakh రేషియో లేదా నిష్పత్తిలో పంచాలి. 4 lakhsలో 5 zeros మరియు 1 lakhsలో 5 zeros క్యాన్సిల్ చేసేస్తే మనకు 4:1 వస్తుంది. కానీ ప్రొవిజన్స్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఈ నిష్పత్తి 1:1 ఉండాలి. కాబట్టి హర్షద్ యొక్క ఈ రెండో వాదన కూడా తప్పుడుది అని నిర్ణయిస్తాం. దీంతో మనం హర్షద్ వాదనల తప్పొప్పుల్ని నిర్ధారించేశాం. ఇప్పుడు పార్ట్నర్ ధిమన్ వాదన యొక్క తప్పొప్పుల్ని నిర్ధారిద్దాం. అతని మొదటి వాదన ప్రకారం ప్రాఫిట్స్ని సమాన నిష్పత్తిలో పంచాలి. మనం కొద్దిసేపు ముందే చూసినట్లు ప్రొవిజన్స్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్లో ప్రాఫిట్ షేరింగ్ రేషియో గురించిన ప్రస్తావన లేకుంటే మనం ప్రాఫిట్స్ని అందరు పార్ట్నర్స్కి సరిసమానంగా పంచాల్సి ఉంటుంది. కాబట్టి పార్ట్నర్ ధిమన్ యొక్క ఈ మొదటి వాదన సరైనదే అని నిర్ధారిస్తాం. ఇప్పుడు తన తర్వాతి క్లెయిమ్లో పార్ట్నర్ ధిమన్ పార్ట్నర్ హర్షద్ యొక్క గైర్హాజరులో బిజినెస్ని మేనేజ్ చేశాడు కాబట్టి తనకు ప్రతి నెల 2000 రూపీస్ పారితోషికం రావాలి అని వాదిస్తున్నాడు. మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం పార్ట్నర్ హర్షద్ కొంతకాలం పాటు అనారోగ్యం వల్ల బిజినెస్ కార్యకలాపాల్లో పాలు పంచుకోలేదు. ఇప్పుడు మనకు ప్రొవిజన్స్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్లో పార్ట్నర్కి చెల్లించాల్సిన రెమ్యునరేషన్ లేదా పారితోషికం గురించి ప్రస్తావన లేకుంటే పార్ట్నర్స్కి ఏ పారితోషికం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి పార్ట్నర్ ధిమన్ చేసిన ఈ రెండో క్లెయిమ్ ఇన్వాలిడ్ అవుతుంది. దీంతో మనం ఈ క్లెయిమ్ వ్యాలిడిటీని చెక్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు పార్ట్నర్ ధిమన్ యొక్క నెక్స్ట్ క్లెయిమ్ ఏంటో చూద్దాం. ఈ క్లెయిమ్ ప్రకారం క్యాపిటల్ మరియు లోన్ల మీద ఇంట్రెస్ట్ని 6% per annum రేట్న అనుమతించాలి. మనం ఇప్పుడే చూసినట్లు ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ గురించి ప్రస్తావించకుంటే అప్పుడు క్యాపిటల్ మీద ఏ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే లోన్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 6% per annum రేట్న ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్లెయిమ్ మొదటి భాగం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని అంటుంది కాబట్టి ఇది ఇన్వాలిడ్ అని నిర్ధారిస్తాం. తర్వాత ఈ క్లెయిమ్ రెండో భాగం లోన్ మీద ఇంట్రెస్ట్ 6% per annum ఉండాలి అంటుంది కాబట్టి అది వ్యాలిడ్ అని నిర్ధారిస్తాం. కాబట్టి మొత్తం మీద మనం పార్ట్నర్ ధిమన్ చేసిన ఈ క్లెయిమ్ కేవలం పార్షియల్లీ లేదా పాక్షికంగా మాత్రమే వ్యాలిడ్ అని నిర్ధారిస్తాం. సో దీంతో మనం ఈ ప్రాబ్లంలో ఇచ్చినట్లు పార్ట్నర్స్ మధ్య వివాదాన్ని పరిష్కరించే భాగాన్ని పూర్తి చేసేసాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం రెండో భాగం ప్రకారం మనము ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. మనకు ప్రాబ్లంలో అకౌంటింగ్ పీరియడ్ చివరిలో బిజినెస్ సంపాదించిన ప్రాఫిట్ 1,80,000 రూపీస్ అని ఇచ్చారు. మనకు ఇంతకు ముందే తెలిసినట్లు బిజినెస్ సంపాదించిన ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఆ బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ అని అర్థం. కాబట్టి ఈ ప్రాఫిట్స్ని పార్ట్నర్స్ మధ్య పంచడానికి మనం ముందు ఈ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి బయటికి మూవ్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ప్రాబ్లంలో ముందుకెళ్లే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. మనకు ప్రాబ్లంలో పార్ట్నర్ హర్షద్ ఫర్మ్కి 1 lakh రూపీస్ లోన్ ఇచ్చాడు అని ఇచ్చారు కదా. అందుకని మనం ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ప్రాఫిట్పై చార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఈ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అమౌంట్ని ప్రాఫిట్ అమౌంట్ నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ మిగిలిన ప్రాఫిట్ అమౌంట్ని పార్ట్నర్స్కి పంచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ విషయానికి సంబంధించి పార్ట్నర్స్ మధ్య డిస్ప్యూట్ అయింది కదా. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అమౌంట్ని కన్సిడర్ చేయలేదు అని అనుకోవచ్చు. అయితే మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ముందే తయారు చేసేసారు. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇలాంటి సందర్భాల్లో మనం ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే బదులు మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లో మనం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ని కన్సిడర్ చేసి తర్వాత ఆపై వచ్చే ప్రాఫిట్ అమౌంట్ని పార్ట్నర్స్ మధ్య పంచుతాం. అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్స్ని డెసిగ్నేట్ లేదా సూచించడానికి డిఆర్ మరియు సిఆర్ హెడర్స్ని రాద్దాం. ఇప్పుడు ఈ టేబుల్లో కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్ మరియు అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం.
ఇది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. తర్వాత మనకిచ్చిన ప్రాఫిట్ అమౌంట్ 1,80,000 రూపీస్ని క్రెడిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ క్యాలిక్యులేట్ చేయడానికి ముందుకెళ్దాం. ముందు ఇక్కడ మనం ఈ కింద చేయబోయే క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్కి సంబంధించింది అని తెలియడానికి ఈ హెడర్ని రాద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందే ప్రాబ్లంలో చూసినట్లు పార్ట్నర్ హర్షద్ ఫర్మ్కి 1,00,000 రూపీస్ లోన్ అమౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు పార్ట్నర్ హర్షద్ ఇచ్చిన లోన్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం అతని లోన్ అమౌంట్ 1,00,000 రూపీస్ని పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ 6/100తో మల్టిప్లై చేయాలి. దీంతో మనకు పార్ట్నర్ హర్షద్ ఇచ్చిన లోన్ అమౌంట్ మీద ఇయర్లీ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మీరు ప్రాబ్లంలో గమనించే ఉంటారు, ఈ లోన్ అమౌంట్ అక్టోబర్ 1న ఇవ్వబడింది. తర్వాత ఈ అకౌంటింగ్ పీరియడ్ తర్వాత సంవత్సరం మార్చ్ 31న ముగుస్తోంది. కాబట్టి ఏదైనా ఒక సంవత్సరంలో అక్టోబర్ 1 నుండి తర్వాత సంవత్సరం మార్చ్ 31 మధ్య టైం డ్యూరేషన్ వచ్చేసి 6 months అవుతుంది కదా. అందుకని మనం ఈ లోన్ మీద కేవలం 6 నెలలకు మాత్రమే ఇంట్రెస్ట్ కన్సిడర్ చేయాలి. అందుకని ఈ సంవత్సరం మొత్తం ఇంట్రెస్ట్ని 6/12తో మల్టిప్లై చేద్దాం. దీంతో మనకు లోన్ మీద 6 monthsకి అయ్యే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు 100లో 2 zeros-ని 1,00,000 రూపీస్లో 2 zeros-తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 2s are. మళ్ళీ ఇంకోసారి 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 3s are. ఇప్పుడు మిగిలిన 1,000 రూపీస్ మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 3,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ హర్షద్ ఇచ్చిన లోన్ మీద 6 నెలల కాలానికి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ని లెడ్జర్ అకౌంట్స్లో పోస్ట్ చేయడానికి మనం పార్ట్నర్ హర్షద్ యొక్క ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ని డెబిట్ చేయాలి. తర్వాత బిజినెస్ ఈ అమౌంట్ని పార్ట్నర్ హర్షద్కి చెల్లించడానికి లయబుల్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్ హర్షద్ యొక్క పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని ఈ ఎంట్రీస్ని ఆ అకౌంట్స్లో పోస్ట్ చేయడాన్ని మనం డీల్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే నిజానికి మనం ఈ ఎంట్రీస్ని ఈ అకౌంట్స్లో పోస్ట్ చేస్తాం, కానీ మనం అది ఇక్కడ చూపడం లేదు అంతే. తర్వాత మనం ఈ ఎంట్రీస్ని ఆ అకౌంట్స్లో పోస్ట్ చేస్తాం అని అజ్యూమ్ చేసుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ ఎంట్రీస్ని ఆ అకౌంట్స్లో పోస్ట్ చేసిన తర్వాత పార్ట్నర్ నుండి తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే మనం నిజానికి ఈ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ కాలేదు. అయితే మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేసిన తర్వాత డీల్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. ఒకవేళ మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తయారు చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంటే దాన్ని నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉండేవాళ్ళం. ఎనివే, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే. తర్వాత ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే మనం ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తాం కాబట్టి ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ని ఈ అమౌంట్తో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ హర్షద్ లోన్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ 3,000 రూపీస్ అని రాద్దాం. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలం పార్ట్నర్ హర్షద్ మాత్రమే లోన్ ఇచ్చాడు. పార్ట్నర్ ధిమన్ నుండి ఫర్మ్ ఏ లోన్ కూడా తీసుకోలేదు. అందుకని అన్ని లోన్స్ మీద ఇంట్రెస్ట్ కూడా 3,000 రూపీసే అవుతుంది కదా. దాన్ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం పార్ట్నర్ హర్షద్ లోన్ మీద ఇంట్రెస్ట్కి సంబంధించిన పోస్టింగ్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేస్తాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో పోస్ట్ చేయడానికి వేరే ఎంట్రీస్ కూడా లేవు కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ ఎంతో కనుక్కుందాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 3,000 రూపీస్. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,80,000 రూపీస్.
క్రెడిట్ సైడ్ టోటల్ 1,80,000 రూపీస్ నుండి డెబిట్ సైడ్ టోటల్ 3,000 రూపీస్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 1,77,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్స్కి పంచాల్సిన ప్రాఫిట్ అమౌంట్. కాబట్టి ఈ ప్రాఫిట్ అమౌంట్ని పార్ట్నర్స్కి పంచడానికి ఈ బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. అందుకని ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్రాఫిట్ అమౌంట్ 1,77,000 రూపీస్ని రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని డీల్ చేద్దాం. మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు మనం దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ అని టైటిల్ రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని డిజిగ్నేట్ చేయడానికి డిఆర్ మరియు సిఆర్ హెడర్స్ని రాద్దాం. ఇప్పుడు మనం కొన్ని ఇండివిజువల్ కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్లని రాద్దాం. అలాగే క్రెడిట్ సైడ్ కూడా అవే కాలమ్స్ ఉంటాయి. తర్వాత క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని రాద్దాం. ఇది ప్రాఫిట్కి సంబంధించిన బ్యాలెన్స్ అమౌంట్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు క్రెడిట్ సైడ్ అమౌంట్ కాలంలో బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ 1,77,000 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించి చూస్తే మనకు పార్ట్నర్స్ సాలరీ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇత్యాదులకు సంబంధించిన ఏ ఎంట్రీస్ కూడా ఈ ప్రాబ్లంలో ఇవ్వలేదు. అందుకని ఈ మొత్తం అమౌంట్ పార్ట్నర్స్కి పంచాల్సిన ప్రాఫిట్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే మనం ప్రాబ్లంలో ప్రాఫిట్స్ని సమాన నిష్పత్తిలో పంచాలి అని నిర్ణయించాం కదా. అందుకని ముందు ప్రతి పార్ట్నర్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో కనుక్కుందాం. ముందు మనం ఇక్కడ చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్స్ మధ్య పంచబోయే ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సంబంధించింది అని ఇండికేట్ చేయడానికి ప్రాఫిట్ షేరింగ్ అని హెడర్ రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ని సరిసమానంగా పంచాలి కాబట్టి టోటల్ ప్రాఫిట్ అమౌంట్ 1,77,000 రూపీస్ని అందరు పార్ట్నర్స్ సంఖ్య 2తో డివైడ్ చేద్దాం. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 88,500 are. అందుకని ప్రతి పార్ట్నర్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి 88,500 రూపీస్. ఇప్పుడు ఈ ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ని డెబిట్ చేయాలి. తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు కాబట్టి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక హెడర్ రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ హర్షత్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 88,500 రూపీస్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ ధిమన్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 88,500 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ అమౌంట్ 1,77,000 రూపీస్ని రాద్దాం. దీంతో మనం పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఎంట్రీస్ని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. నిజానికి మనం ఈ ప్రాబ్లంకి సంబంధించినంత వరకు అన్ని ఎంట్రీస్ని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం టోటల్స్ని కనుక్కుందాం, అకౌంట్స్ని బ్యాలెన్స్ చేద్దాం, ఆ తర్వాత బుక్స్ని క్లోజ్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్తో స్టార్ట్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,80,000 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,80,000 రూపీస్. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ని డీల్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,77,000 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,77,000 రూపీస్. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.